Hello everyone, welcome back to the channel. First of all, thank you so much for encouraging and supporting me, and your appreciation truly keeps me going. I know I'm not able to upload videos frequently, but I want to let you know that all my previous videos are still very important and helpful for your nursing competitive exam preparation. So, if you are new here or missed any, please do check them out. In case you are facing difficulty with the language, don't worry, you can still understand the MCQs and their correct answers, which are clearly presented for easy learning. Today's video is again focused on important MCQs carefully selected to help you crack your nursing exams with confidence. So, make sure to watch till the end and don't forget to like, share, and subscribe if you find this helpful. Let's get started. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఎంసీక్యూస్ వీడియోస్ తోటి మీ ముందుకి వచ్చాను. బట్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్కి కొత్తగా ఉన్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటిదనంటే, మేబీ నేను డైలీ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా వీక్లీ ఒక 2-3 వీడియోస్ చేసిన నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి. ఒకసారి ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. ఈవెన్ దో అవి పాత వీడియోస్ అయినా సబ్జెక్ట్ సేమే, మ్యాటర్స్ సేమ్, అన్నీ సేమ్. సో ఆ వీడియోస్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఎగ్జామ్స్కి. ఒక్కసారి అవి చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. The first question, which of the following is the principal heat exchange mode in an incubator? ఓకే, సో ఇంక్యుబేటర్లో హీట్ ఎక్స్చేంజ్ ఏ ప్రిన్సిపల్ మోడ్ ఫాలో అవుతారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: రేడియేషన్, కండక్షన్, ఎవాపరేషన్, కన్వెక్షన్. సో ఇది మనం ఫస్ట్ ఇయర్లో చదివాం ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్లో. ఈ మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్, హీట్ ఎక్స్చేంజ్ మోడ్స్. ఓకే, సో హియర్ పాజ్ ద వీడియో అండ్ ఫైండ్ ద ఆన్సర్. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ is option D, convection. Okay, so what will happen in an incubator? In incubator, the primary mode of heat exchange is convection. So here the warm air is circulated within the incubator in order to maintain a stable temperature around the infant. Okay, so this convection, that heat exchange model, it will ensure that there will be distribution of heat, which helps the prevent heat loss and maintain the neonate's body temperature. Why not others? Means what will happen in the radiation? In radiation, it is the heat transfer through electromagnetic waves. Okay, this will be seen in radiant warmers. Okay, not in the incubator. In conduction form heat exchange, what will happen in this? In this heat will transfer through direct contact, such as between the baby and the mattress. Okay, so there the exchange mode of heat is conduction. Evaporation is what? Heat loss through moisture like sweating or any wet skin. Okay, because of sweating or wet skin there will be heat loss. That మోడ్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది కన్వెక్షన్ అనమాట. సో ఇంక్యుబేటర్లో ఏమవుతుందనంటే, కన్వెక్షన్ అనే మోడ్, హీట్ మోడ్ ఏం చేస్తుందంటే, ఇంక్యుబేటర్లో మొత్తం ఎయిర్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాన్ని వార్మ్ ఎయిర్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు హీట్ లాస్ కాకుండా మళ్ళీ బేబీ బాడీ టెంపరేచర్ కూడా మెయింటైన్ అయ్యేటట్టు ఉంటుంది. సో దిస్ మోడ్ని కన్వెక్షన్ అని అంటారు. రేడియేషన్ అంటే ఏంటిది? ఇందులో మనము త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట బేబీకి. సో మనం ఇది రేడియంట్ వార్మర్స్లో చూస్తాము. కండక్షన్ ఏంటిది? హీట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఏదైతే బాడీకి వచ్చి కాంటాక్ట్ అవుతే అప్పుడు అది హీట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది కండక్షన్ మోడ్ అనమాట. ఎగ్జాంపుల్గా ఇక్కడ వెన్ బేబీ ఈజ్ అటాచ్ టు ద మ్యాట్రెస్. ఓకే, బేబీ మ్యాట్రెస్కి అటాచ్ అయినప్పుడు ఏదైతే హీట్ లాస్ అవుతుందో అది కండక్షన్ మోడ్. ఎవాపరేషన్ అంటే ఏంటిది? హీట్ లాస్ అనమాట త్రూ మాయిశ్చర్, లైక్ స్వెట్టింగ్ ద్వారా కానీ లేక స్కిన్ వెట్గా ఉండడం వల్ల ఏదైతే హీట్ లాస్ అవుతుందో ఆ మోడ్ని ఎవాపరేషన్ అని అంటారు. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ హైజీన్ హ్యావ్ బీన్ లేడ్ అవుట్ బై WHO? అంటే WHO ద్వారా ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి? హ్యాండ్ హైజీన్ మూమెంట్స్ ఎక్కడెక్కడ మనము హ్యాండ్ హైజీన్ అనేది స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి అని
చెప్పారు. ఓకేనా? సో బై WHO. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 7, 8, 6, 5. Pause the video and find out the answer. Here the correct answer is option D, 5. Okay, so according to WHO, that is World Health Organization, has identified the 5 key movements for hand hygiene in healthcare settings. Why? In order to reduce the risk of HAIs. HAI means healthcare associated infections. So what are that movements? The first movement is before touching a patient. Second movement is before clean or aseptic procedures. Third movement after body fluids exposure. Fourth movement after touching a patient. Fifth movement after touching patient surroundings. Okay, so these movements serves as a critical points where hand hygiene should be practiced very strictly in order to protect both the patient and the healthcare worker. Okay, so హ్యాండ్ హైజీన్ మూమెంట్స్ అనేవి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 5 ప్లేసెస్లో హ్యాండ్ మూమెంట్స్ కంపల్సరీ. ఇది వరల్డ్ హెచ్ఓ ద్వారా ఐడెంటిఫై చేసిందనమాట. టు ప్రివెంట్ రిస్క్ అనమాట, హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఆ 5 మూమెంట్స్ ఏంటిది? పేషెంట్ని టచ్ చేసే ముందు. సెకండ్ మూమెంట్ ఏంటిది? ఏదైనా క్లీన్ ఏసెప్టిక్ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు. థర్డ్, ఎప్పుడైతే బాడీ ఫ్లూయిడ్స్కి మనం ఎక్స్పోజర్ అయినప్పుడు, లైక్ యూరిన్ కానీ లేకపోతే బ్లడ్ కానీ అలాంటిది. దెన్ ఫోర్త్, ఆఫ్టర్ టచింగ్, పేషెంట్ని టచ్ చేసిన తర్వాత. ఫిఫ్త్ మూమెంట్ ఏమో పేషెంట్ సరౌండింగ్స్ని టచ్ చేసిన తర్వాత. సో ఈ 5 మూమెంట్స్ ఆర్ ద క్రిటికల్ మూమెంట్స్ అనమాట, ఎక్కడైతే హ్యాండ్ హైజీన్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎవరికి? ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద బోత్ పేషెంట్, హెల్త్ కేర్ వర్కర్. Next question, the minimum age for marriage of girls in India according to National Population Policy is. అంటే వాట్ అంటే ఏజ్ ఎంత గర్ల్స్ది, మినిమం ఏజ్ ఎంత ఉండాలి పెళ్లి చేయడానికి అకార్డింగ్ టు NPP, దట్ ఈస్ నేషనల్ పాపులేషన్ పాలసీ, అంటే వాళ్ళ అకార్డింగ్. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 18 years, 22 years, 20 years, 16 years. Pause the video and find the answer. Here the correct answer is the option A, 18 years. Okay, so according to this policy, that is National Population Policy, which was came into act at 2000, and the Child Marriage Restraint Act, that is amended in year 1978. Okay, because this, according to these 2 acts, the legal minimum age for marriage for girls in India is 18 years. Okay, why this act was got it means in order to reduce the early marriages and to improve maternal health and control population growth. For boys, the minimal legal age is 21 years. Okay, according to the NPP, the National Population Policy Act ద్వారా లేక చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెంట్ యాక్ట్, అది కూడా 1978లో తీసుకొచ్చారనమాట. ఈ 2 యాక్ట్స్ది ఏంటిదంటే మినిమం ఏజ్ 18 years. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఎర్లీ మ్యారేజెస్ని తగ్గించడానికి, మళ్ళీ మెటర్నల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, అండ్ పాపులేషన్ గ్రోత్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ యాక్ట్ తీసుకొచ్చారనమాట. బాయ్స్కి ఏమో మినిమల్ ఏజ్ 21 years. The next question, which of the following is a long continuous strand of DNA that carries genetic information? అంటే ఏ టైప్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే పొడవుగా ఉంటుందో దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసుకొని వెళ్తారో ఆ డిఎన్ఏని ఏమంటారు అని అన్నారు. ఏ డిఎన్ఏ అది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ రైబోజోమ్స్, న్యూక్లియస్, క్రోమోజోమ్, మైటోకాండ్రియా. పాజ్ ద వీడియో అండ్ ఫైండ్ ద ఆన్సర్. Here the correct answer is option C, chromosome. Okay, so chromosome only is a long continuous strand of DNA which will or that contains many genes and will carry the genetic information. In eukaryotic cells, there are 2 cells will be there, na, prokaryotic and eukaryotic. In eukaryotic cells, the chromosomes will be found inside the nucleus. Okay, and it is how it will made up of DNA will be tightly coiled around the proteins, which is called histones. Okay, and humans typically have the 46 chromosomes in each body cell. Why not others means
what is ribosomes? Ribosomes are involved in protein synthesis and it will not involve in carrying the genetic information. Nucleus is the organelle where chromosomes are stored in that, but not the strand itself. Mitochondria will have their own small circular DNA, but it is not long continuous strand like chromosomes. Okay, so here ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదే లాంగ్ ఒక స్ట్రాండ్ లాగా ఉంటుందంట, డిఎన్ఏ స్ట్రాండ్ లాగా ఉంటుంది. దాంట్లో జీన్స్ ఉంటాయి. ఆ జీన్సే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా, ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్. ఇన్ యూకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. అందులోనే డిఎన్ఏ టైట్లీ కాయిల్డ్ లాగా మేడప్ అయి ఉంటుంది ప్రోటీన్స్ చుట్టూ. ఏ ప్రోటీన్స్? హిస్టోన్స్ ప్రోటీన్ చుట్టూ. ఓకేనా? అండ్ హ్యూమన్స్లో టిపికల్లీ 46 క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట అండ్ ఈచ్ బాడీ సెల్స్లో. అండ్ వై నాట్ అదర్స్ అని అంటే రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందే తప్ప ఇది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయదు. అండ్ న్యూక్లియస్లో ఇది ఆర్గనీల్ అనమాట. ఇందులో క్రోమోజోమ్స్ ఫౌండ్ అవుతాయి కానీ న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ క్రోమోజోమ్, అంటే స్ట్రాండ్ ఇట్ సెల్ఫ్ కాదు. దెన్ మైటోకాండ్రియాకి ఒక స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది తప్ప పొడవు డిఎన్ఏ ఉండదు. అది క్రోమోజోమ్స్ లాగా, అది కూడా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయదు. సో హియర్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాలీవాలెంట్ వ్యాక్సిన్ కన్సిస్ట్ ఆఫ్. పాలీవాలెంట్ వ్యాక్సిన్స్లో ఏముంటాయి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మోర్ స్ట్రెయిన్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్, B, a single organism, C, more strains of different species, D, a single species. Pause the video and find the answer. Here the correct answer is option A, more strains of same species. Okay, a polyvalent vaccine is also called as multivalent vaccine. It is designed in such a way that it to immunize against multiple strains or serotypes of the same microorganism. So with this what will happen means there will be this will increase the vaccine's effectiveness in protecting against variations of pathogens. Now if I'll explain with the example means for example pneumococcal vaccine. Okay, pneumococcal how it ante pneumonia, it will contains pneumococcal vaccine contains antigens from several strains of streptococcus pneumonia and like that. So if it pneumonia affect with different types of pathogens also, if the person will get the pneumococcal vaccine, he will be get the vaccinated with that all the strains. Okay, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట, మోర్ స్ట్రెయిన్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్. ఇది పాలివాలెంట్ వ్యాక్సిన్ని కూడా మల్టీవాలెంట్ వ్యాక్సిన్ అని అంటారు. ఈ వ్యాక్సిన్ని ఎలా డిజైన్ చేశారంటే పర్సన్కి ఇమ్యునైజేషన్ మల్టిపుల్ స్ట్రెయిన్స్ తోటి సీరోటైప్స్ తోటి ఇమ్యునైజ్ వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ అంటే దీనివల్ల వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే న్యూమోనియా అనేది సెవరల్ అంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ తోటి కాజ్ అవుతుందన్నమాట. అయితే న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకున్నారనుకో, ఎందుకంటే దాంట్లో సెవరల్ స్ట్రెయిన్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్వి. సో ఇది ఎలాంటి ఏమంటారు దిస్ వన్ మైక్రో ఆర్గానిజంతో ఎఫెక్ట్ అయినా కూడా ద పేషెంట్ విల్ హ్యావ్ దట్ ఇమ్యునైజేషన్. ఓకేనా? సో అది సో దట్ ఈస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ vaccine. Okay, so here option A is the correct answer. Next question, Colles fracture is a fracture of the means which fracture we call Colles fracture. Colles fracture ani a fracture ni antaru ani adugutunnaru. So here the options they have given: distal end of the ulna, proximal end of the radius, distal end of the radius, shaft of humerus. Pause the video and find the answer. Here the correct answer is option C, distal end of the radius. It is a means what is Colles fracture? It is a transverse fracture of the distal end of the radius, just above the wrist joint, like 2.5 centimeter above. Okay, so it typically results from where? From a fall. Okay, with an outstretched hand
and will commonly seen in the elderly patients who are suffering with the osteoporosis. Okay, why this called like a Colles fracture means when you will examine the wrist will be look like a dinner fork or silver fork. That's why it is called as Colles fracture. Okay, దీని ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. డిస్టల్ ఎండ్ ఆఫ్ ది రేడియస్. ఎందుకనంటే ఇది ఒక ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ 2.5 సెంటీమీటర్ అబవ్ అనమాట రిస్ట్ జాయింట్కి, అక్కడ ఫ్రాక్చర్ అవుతుంది. ఇది మామూలుగా పడడం వల్ల అంటే హ్యాండ్ స్ట్రెచ్ చేసి కామన్గా పడినప్పుడు, లేకపోతే పేషెంట్స్ ఎవరైతే ఆస్టియోపోరోసిస్ తోటి బాధపడుతున్నారో వాళ్ళల్లో కామన్గా ఈ ఫ్రాక్చర్స్ని మనం చూస్తామన్నమాట. సో ఇది ఎందుకు స్పెషల్గా కోలిస్ ఫ్రాక్చర్ అని అంటారంటే మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ రిస్ట్ అనేది డిన్నర్ ఫోర్క్, ఓకేనా, లేకపోతే సిల్వర్ ఫోక్ టైప్లోగా కనిపిస్తుంది అనమాట. అందుకే దీన్ని కోలిస్ ఫ్రాక్చర్ అని అంటారు. మిగతా వాటికి ఏమి అంత స్పెషల్ నేమ్స్ అయితే లేవు. సో హియర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఇంట్రాథీకల్ ఇంజెక్షన్ అడ్మినిస్టర్ ఎ డ్రగ్ త్రూ ద, అంటే ఇంట్రాథీకల్ ఇంజెక్షన్లో డ్రగ్ ఇచ్చేది ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: సూపర్ఫిషియల్ వే, నీ జాయింట్, ఓకే, కార్డియాక్ ఏరియా, స్పైన్. So pause the video and find the answer. Here the correct answer is option D, spine. Okay, so what is intrathecal injection? It is the it means it is the mode of administration of a drug, okay na, directly into the subarachnoid space of the spinal cord. Okay, so where that means in that space what it will contain: CSF, cerebrospinal fluid. There the drugs will administer in order to allow them to bypass the BBB, that is blood brain barrier, and act directly on the CNS, that is central nervous system. And it is commonly used like for spinal anesthesia, chemotherapy, or severe pain and management. Why not others means, so for superficial vein we will use for IV injections, and knee joint it is also not related to intrathecal route. It is called intra-articular injections. Okay, when whatever the injections will give through joints, in the joints. Okay, so here what type of medications we will administer, like corticosteroids, hyaluronic acid, or local anesthesia into the directly injected into a joint spaces in order to reduce the inflammation or pain. What are means common conditions, in which conditions we will give means, like for example osteoarthritis, rheumatoid arthritis, gout, joint injuries. Okay, then cardiac it is used for intracardiac injections, not intrathecal. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది డి అనమాట, స్పైన్. ఓకే, ఇంట్రాథీకల్ ఇంజెక్షన్ అనేది ఒక మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ మెడికేషన్స్ ఇస్తారు సబ్ఎరక్నాయిడ్ స్పేస్లో, ఓకేనా. ఆ స్పేస్లో ఏముంటుంది? సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అక్కడ ఏమంటారు, డ్రగ్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే అది డైరెక్ట్గా బీలోకి వెళ్ళి, అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్కి వెళ్ళి డైరెక్ట్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేయడానికి. ఓకేనా. కామన్గా ఎలాంటి డ్రగ్స్ ఇస్తాము? స్పైనల్ అనెస్థీషియా, కీమోథెరపీ. ఎప్పుడైనా సివియర్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంటే దెన్ వీ విల్ గో ఫర్ ద ఇంట్రాథీకల్ ఇంజెక్షన్స్ అనమాట. వై నాట్ అదర్స్ అంటే సూపర్ఫిషియల్ వెయిన్లో ఏమిస్తాము? ఐవి ఇంజెక్షన్స్ ఇస్తాము. నీదేంటిది? నీది ఇంట్రాథీకల్ రూట్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రా ఆర్టిక్యులర్ ఇంజెక్షన్ అనమాట. ఇందులో ఎలాంటి ఇంజెక్షన్స్ ఇస్తామంటే కార్టికోస్టెరాయిడ్స్, హైలోరెనిక్ యాసిడ్, లోకల్ అనెస్థీషియాస్. ఎందుకు ఇస్తామనంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్ కానీ తగ్గించడానికి జాయింట్స్లో. ఓకేనా. ఎలాంటి కండిషన్స్లో, ఏ డిజీజ్ కండిషన్స్లో అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, జాయింట్ ఇంజురీస్, ఎస్పెషల్లీ ఈ కండిషన్స్లో ఇస్తాము. మళ్ళీ కార్డియాక్ ఏరియా అనంటే అది ఇంట్రా కార్డియాక్ ఇంజెక్షన్స్కి యూజ్ చేస్తారు కానీ ఇంట్రాథీకల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆశా వర్కర్స్ వర్క్ అట్ ద డాష్ లెవెల్. ఆశా వర్కర్స్ ఏ లెవెల్లో వర్క్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: డిస్ట్రిక్ట్ లెవెల్, కమ్యూనిటీ లెవెల్, విలేజ్ లెవెల్, ప్రైమరీ హెల్త్ సెంటర్. Okay, pause the video and find the answer. Here the correct answer is option C, that is village. Okay, what is ASHA? ASHA stands for Accredited Social Health Activities. ASHA, they are selected from the local population and work in the same village level. Okay, under which mission?
National Rural Health Mission. So what is their role? Their role is in order to promote health awareness in the community and mobilize the community for health services, provide basic care and first aid, and guide the women and children to access the MCH health services, maternal and child health services. Okay, and typically they cover the population of about 1,000 in rural areas. Why not others? Means in the district level they will handle by district health officers, not ashas, and community level also they will help, okay, but not they will them, they won't work more specifically at the, but morely they specifically work at a village level only. PSC, they will coordinate with PSC, but they don't work based there. Okay, ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆశా అంటే ఏంటిది? అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్. ఓకేనా, వాళ్ళని ఏ విలేజ్లో అయితే వర్క్ చేయాలో అదే విలేజ్ పాపులేషన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని అక్కడే వర్క్ చేస్తారు అండర్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద. ఓకేనా, వీళ్ళది ఏంటిదంటే హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం వీళ్ళ రోల్. ఓకేనా, మళ్ళీ కమ్యూనిటీ అక్కడ వాళ్ళు వాళ్ళ సొంత ట్రీట్మెంట్ తీసుకోకుండా హెల్త్ సర్వీసెస్కి తీసుకెళ్ళడం అనమాట. లైక్ పిఎస్ఎస్కి తీసుకెళ్ళడం, బేసిక్ కేర్ ఇవ్వడం, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం, మళ్ళీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎంసీహెచ్ సర్వీసెస్కి లేక ప్రెగ్నెంట్ లేడీస్ని అందరినీ పిఎస్సిస్కి వెళ్ళమని గైడ్ చేయడం, మోటివేట్ చేయడం, ఇదే వాళ్ళ వర్క్ అనమాట. టిపికల్లీ వీళ్ళు 1,000 పాపులేషన్ని కవర్ చేస్తారు. వై నాట్ అదర్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్సే హ్యాండిల్ చేస్తారే తప్ప ఆశా వర్కర్స్ కాదు. కమ్యూనిటీ లెవెల్లో కూడా లేదు. ప్రైమరీ హెల్త్ కేర్లో కోఆర్డినేట్ చేస్తారు వర్క్తో, కానీ వాళ్ళు డైరెక్ట్గా అయితే పిఎస్సిలో వర్క్ చేయరు. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెథడ్ ఫర్ మేనేజింగ్ ఫారిన్ బాడీ ఎయిర్వే అబ్స్ట్రక్షన్? ఓకే, సో ఏ మెథడ్ని యూజ్ చేస్తారు ఫారిన్ బాడీ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ మేనేజ్ చేయడానికి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: జా థ్రస్ట్ మాన్యూవర్, హెమ్లిక్ మాన్యూవర్, ఎప్లే మాన్యూవర్, Valsalva maneuver. Pause the video and find the answer. Here the correct answer is option B, Heimlich maneuver. What is Heimlich maneuver? It is also known as abdominal thrust. It is an emergency technique used to treat foreign body airway obstruction, which is commonly known as choking. Okay, it involves applying the pressure, sudden upward pressure on the upper abdomen just below the rib cage, so to force air from the lungs and expel the foreign object from the airway. So this is the technique. Okay, why not others means what is jaw thrust maneuver? It is used to open the airway in trauma patients, okay, especially when spinal injury is suspected, not for foreign body removal. What is apply maneuver? It is used to treat the BPPV. What is BPPV? It is a benign paroxysmal positional vertigo, okay, which is not related to the airway. And Valsalva maneuver, it is involves in forced exhalation against a closed airway, okay, and it is used in cardiology and ENT, and it is not related to the airway obstruction. So here the option B is the correct answer. బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. హెమ్లిక్ మాన్యూవర్, దాన్ని అబ్డామినల్ థ్రస్ట్ అని కూడా అంటారు. ఇది ఒక ఎమర్జెన్సీ టెక్నిక్ అనమాట. ఎయిర్వే అబ్స్ట్రక్షన్లో ఏదైనా ఫారిన్ బాడీ ఉంటే దాన్ని తీయడానికి, దాన్ని మామూలు వర్డ్స్లో చోకింగ్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఇది ఎట్లా అంటే సడన్గా ఫోర్స్ అప్లై చేయాలి బ్యాక్ నుంచి అప్పర్ అబ్డామిన్ మీదకి, జస్ట్ రిబ్ కేజ్కి కిందికి అనమాట. సో గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట ఫోర్స్ఫుల్గా. అయితే ఏదైతే లంగ్స్లో ఎయిర్ ఉందో అది ఫోర్స్గా బయటికి రావడానికి, సో ఆ ఫోర్స్ఫుల్ ఎయిర్ తోటే ఆబ్జెక్ట్, ఫారిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది బయటికి ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట. సో దానికోసం ఈ టెక్నిక్ యూస్ చేస్తారు. ఆ టెక్నిక్ని హెమ్లిక్ మాన్యూవర్ అని అంటారు. వై నాట్ అదర్స్ అని అంటే జా థ్రస్ట్ మాన్యూవర్ అనేది ఎయిర్వే ఓపెన్ అవ్వడానికి యూస్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇన్ ద ట్రామా పేషెంట్లో అనమాట. ఎక్కడైతే స్పైనల్ ఇంజురీ సస్పెక్ట్ చేస్తామో అక్కడ, ఫారిన్ బాడీ రిమూవల్ కోసం అయితే కాదు. అప్లై మాన్యూవర్ అంటే ఏంటిది? ఇది బీపీపీవీని ట్రీట్ చేయడానికి. అదేంటిది? బెనైన్ పారాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అనమాట.
ఎయిర్వేకి సంబంధించింది అయితే కాదు. వల్సల్వా మాన్యువర్ అనేది ఇది కూడా ఫోర్స్డ్ ఎగ్జలేషన్ అనమాట. ఎప్పుడైతే ఎయిర్వే అనేది క్లోజ్ అయిపోతుంది కదా, అప్పుడు ఫోర్స్ఫుల్ ఏమంటారు ఎయిర్ ఎగ్జలేషన్ అయినప్పుడు వల్సల్వా మాన్యువర్ అంటారు. ఇది మోస్ట్లీ కార్డియాలజీ అండ్ ఈఎన్టీలో యూజ్ చేస్తారు, ఎయిర్వే అబ్స్ట్రక్షన్లో యూజ్ చేయరు. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. A pregnant client tells a nurse that she noticed some clear fluid during urination. Upon perineal assessment, the nurse observes the umbilical cord prolapsed outside the vagina. So what is the priority nursing action? ఓకే, ప్రెగ్నెంట్ లేడీ ఏమని కంప్లైంట్ చేసేది నర్స్కి, నేను యూరిన్కి వెళ్ళినప్పుడు ఒక క్లియర్ ఫ్లూయిడ్ లాంటిది తెల్లగా వచ్చింది అని, నీరులాగా వచ్చిందని అది నోటీస్ చేశానని చెప్పింది. సో దాన్ని బట్టి నర్సు పెరినియల్ ఎగ్జామినేషన్ అంటే పీవీ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు నర్స్ ఏం ఫైండ్ అవుట్ చేసింది, అంబలికల్ కార్డ్ వెజైనా బయటికి వచ్చినట్టు కనిపించింది. సో ఇప్పుడు ప్రయారిటీ నర్సింగ్ యాక్షన్ ఏంటిది అని అడిగారు. సో here the options they are given: ship the client to the emergency room, record and report in nurse's notes, start oxygen supply, place the client in Trendelenburg position. So pause the video and find the answer. Here the correct answer is D. Option D is the correct answer, that is place the client in Trendelenburg position. Okay, so here what the findings indicate that there is a prolapsed umbilical cord, which is an obstetrical emergency. Why means if the umbilical cord coming out after the membrane ruptures means which will leads to the cord compression. So this will what it leads to cutting of oxygen supply to the fetus. Okay, so here the priority action is to relieve pressure on the cord. So this can be achieved by placing the client in Trendelenburg position, that is head down, feet up. Another position is also will helps, that is knee chest position. Okay, in this what will happen means in both the positions what will happen, it will helps that gravity pull the baby away from the compressing the cord. That's it, right? Okay, so these two positions will help. Okay, once this is done, then the nurse can initiate other emergency protocols such as record and report in nurse's notes, start the oxygen supply. Okay, and play this one, shift the client to the emergency room. Okay, so here option D is the correct answer అన్నమాట. Trendelenburg పొజిషన్లో పడుకోబెట్టడం. ఓకే, ఇక్కడ ఏం ఫైండింగ్స్ ఏమని చెప్తుంది, ఇట్ ఇండికేట్స్ ద ప్రొలాప్స్డ్ అంబిలికల్ కార్డ్ అనమాట. ఇది ఆబ్స్ట్రికల్ ఎమర్జెన్సీ. ఓకే, దీంట్లో ఏమవుతుంది, అంబిలికల్ కార్డ్ బయటికి వచ్చేస్తుంది. మెంబ్రెన్స్ క్లియర్ ఫ్లూయిడ్ వచ్చిందని అంటే మెంబ్రెన్స్ రప్చర్ అయినట్టు. సో మెంబ్రెన్స్ రప్చర్ అవ్వడం వల్ల అంబిలికల్ కార్డ్ బయటికి వచ్చేస్తుంది. సో బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే దాని మీద బేబీ హెడ్ అనేది ప్రెషర్ పడి గ్రావిటీ వల్ల, డ్యూ టు గ్రావిటీ ఫోర్స్ వల్ల బేబీ హెడ్ వల్ల కార్డ్ కంప్రెస్ అయిపోయి ఆక్సిజన్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఎవరికి, ఫీటస్కి. ఓకే, సో ఇది మనం దేనివల్ల అచీవ్ చేస్తామని అంటే ట్రెండెన్బర్గ్ పొజిషన్ వల్ల అచీవ్ చేస్తాం. ఇంకొక పొజిషన్ కూడా ఉంది, అదే పొజిషన్ నీ చెస్ట్ పొజిషన్. ఓకేనా, సో నీ చెస్ట్ పొజిషన్, ట్రెండెన్బర్గ్ పొజిషన్ బోత్ ఏం హెల్ప్ చేస్తుందంటే గ్రావిటీ అనేది బేబీది పుల్ చేసేసి కార్డ్ కంప్రెస్ కాకుండా చేస్తుందన్నమాట. ఒక్కసారి ఇది అయిన తర్వాత మిగతా ప్రోటోకాల్స్ని మనం ఫాలో అవ్వచ్చు. లైక్ ఇక్కడ ఇచ్చారు కదా ఆప్షన్స్లో, రికార్డ్ అండ్ రిపోర్ట్ ఇన్ నర్సెస్ నోట్స్, షిఫ్ట్ ద పేషెంట్ టు ద ఎమర్జెన్సీ రూమ్, స్టార్ట్ ఆక్సిజన్ సప్లై. ఇవన్నీ మనము దీని తర్వాతనే, ఇవన్నీ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే, కానీ యూ హ్యావ్ టు నో అంటే ప్లేస్మెంట్ అనేది ఏది ఫస్ట్ చేయాలనేది మనకి తెలిసి ఉండాలి. సో ఇయర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాక్సిన్ షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ ఫ్రీజర్? కింద వాటిలో ఏది ఫ్రీజర్లో పెట్టకూడదు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: పోలియో, డిపిటీ వ్యాక్సిన్, మీజిల్స్, ఎంఎంఆర్ వ్యాక్సిన్. పాజ్ ద వీడియో అండ్ ఫైండ్ ద ఆన్సర్. Here the correct answer is B, DPT vaccine. Okay, so DPT, what is DPT vaccine? Diphtheria, pertussis, tetanus, and this vaccine is made up of toxoid based and it is inactivated vaccine. Okay, so that's why because of this only it is highly sensitive to freezing. If frozen, what will happen? Whatever the contents are present in the vaccine can become damaged and ineffective. That's why we should not freeze the DPT vaccine. It must always be stored between +2 to +8 degrees Celsius in the refrigerator and never ever placed in the freezer. Why not others means
oral polio vaccine, measles and MMR, these all are live attenuated vaccines and can tolerate the freezing before reconstitution. So that you can keep it off much other than the DPT vaccine. ఇక్కడ DPT vaccine అనేది కరెక్ట్ ఆన్సర్. డిపిటీ అంటే ఏంటిది? డిప్తేరియా, పెర్టోసిస్ అండ్ టెటనస్. ఇవి టాక్సైడ్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనమాట. అండ్ ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. బికాస్ ఆఫ్ దిస్ దీనివల్ల ఏమవుతుందంటే ఇది హైలీ సెన్సిటివ్ అనమాట ఫ్రీజింగ్కి. అందుకే ఒకవేళ ఫ్రీజ్ చేస్తే ఏమవుతుందనంటే ఏవైతే కంటెంట్స్ దీంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి అండ్ ఇన్ఎఫెక్టివ్ అనమాట. వర్క్ చేయదు ఈ వ్యాక్సిన్ ఒకవేళ బేబీస్కి ఇచ్చిన. అందుకే డిపిటీ వ్యాక్సిన్ ఆల్వేస్ +2°C నుంచి +8°C రిఫ్రిజిరేటర్లోనే స్టోర్ చేయాలి, ఫ్రీజర్లో స్టోర్ చేయకూడదు. మిగతా ఎందుకు కావంటే పోలియో, మీజిల్స్ అండ్ MMR ఇవి 3 లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అనమాట. ఇవి ఫ్రీజర్లో పెట్టినా కూడా ఇవి టాలరేట్ చేయగలుగుతాయి. ఓకేనా? సో ఈ 3 తప్ప బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Last question of this video. What would you monitor in a patient taking a high dose of acetaminophen over a prolonged period? అంటే ఒక పేషెంట్ acetaminophen అనేది ప్రొలాంగ్ పీరియడ్లో హై డోస్ అయిపోతుంది. అంటే ఇక లాంగ్ టైం తీసుకుంటే అదే కదా, హై డోస్లో తీసుకుంటే ఏది మానిటర్ చేయాలి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇరిటేషన్, లివర్ ఫంక్షన్, prothrombin time, kidney function. Pause the video and find the answer. Here the correct answer is option B, liver function. Okay, so acetaminophen is also known as paracetamol. See how they asked the question, they have asked the indirectly, so you have to know everything. So here acetaminophen is also known as paracetamol, tab paracetamol. Okay, and it is metabolized primarily which place in liver. Okay, if you are taking high doses or prolonged time, if you are using it with that, one of the side effect of this is hepatotoxicity. Okay, that can lead to liver damage. Okay, why not others means how you are going to monitor this means if you are using prolonged time, so what are the signs and symptoms you will observe means what you have to monitor. You have to monitor liver enzymes like ALT, AST, okay, bilirubin levels, and signs of liver dysfunction like jaundice, fatigue, right upper quadrant pain. So these are the things you have to monitor when the patient is taking the high dose or in a prolonged time this paracetamol. Okay, why not others means GI irritation is mostly associated with NSAIDs like ibuprofen, not paracetamol. Okay, and prothrombin time also will affect, but it is secondarily. First it is affect the liver function. Okay, when the liver function is severely compromised, then you have to monitor the prothrombin time. And kidney function is also less commonly affected unless in overdose or a severe liver failure will be there, then it will affect the kidney function also. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ లివర్ ఫంక్షన్ అనమాట. అసిటోమైనోఫైన్ని పారాసిటమాల్ అని కూడా అంటారు. చూడు ఇక్కడ ఎట్లా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కామన్ డ్రగ్గే కానీ మనం యూజ్ చేసే కామన్ వర్డ్ అయితే కాదు. ఓకేనా? సో అసిటోమైనోఫైన్ పారాసిటమాలే. ఓకే, ఇది ఎక్కువగా ప్రొలాంగ్గా యూజ్ చేసిన, చాలా రోజుల వరకు యూజ్ చేసిన, లేక హై డోస్లో తీసుకున్న దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటిదని అంటే హెపాటోటాక్సిసిటీకి లీడ్ అవుతుంది, అంటే లివర్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ తీసుకుంటే ఇవి టాక్సిక్ అయిపోయి లివర్ సెల్స్ని అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది. అయితే ఎలా తెలుస్తుంది అంటే ఏం సైన్స్ అండ్ సిమ్టమ్స్ని మనం మానిటర్ చేయాలి, లైక్ లివర్ ఎంజైమ్స్ ALT, AST, బిలిరుబిన్ లెవెల్స్ని చూడాలి. సైన్స్ ఏం కనిపిస్తాయి అంటే జాండీస్, ఫెటిక్, రైట్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్ ఉంటుంది. ఓకేనా? సో ఇవి మానిటర్ చేయాలి. వై నాట్ అదర్స్ అంటే GI ఇరిటేషన్ కూడా ఉంటుంది, కాకపోతే NSAIDsలో ఉంటుంది, లైక్ ఐబ్రోఫిన్ ట్యాబ్లెట్స్లో, కాకపోతే దీంట్లో పారాసిటమాల్లో ఉండదు. ప్రోథ్రోంబిన్ టైం కూడా ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇది సెకండరీ ఇష్యూ. అంటే లివర్ ఫంక్షన్ పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయి డ్యామేజ్ అయిపోతే అప్పుడు మీరు ప్రోథ్రోంబిన్ టైంని కూడా చెక్ చేయాలి. కిడ్నీ ఫంక్షన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే సివియర్ లివర్ ఫెయిల్యూర్ కేసెస్ ఉన్న దాంట్లో కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ అయితే లివర్ ఫంక్షన్, B is the correct answer. Alright, that's all for today's video. I hope these MCQs were helpful for your nursing competitive exam preparation. If you found value in this video,
please give it a like, share it and with your friends or classmates who are also preparing, and don't forget to subscribe to the channel so you don't miss any future updates even if they come a little late. Okay, and once again thank you so much for your constant support. If you haven't seen my previous videos yet, make sure to check them out. They're still relevant and really useful, especially if you're preparing seriously. Take care, keep studying, and all the best for your exams. See you in the next video. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ ఎంసీక్యూస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే యాజ్ యూజువల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అయినా క్లాస్మేట్స్ తోటైనా షేర్ చేయండి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. ఓకేనా? సో నా ప్రీవియస్ వీడియోస్ చూడలేకపోతే ఇప్పటికి కూడా వెళ్ళి చూడండి. అవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు, ఐ గ్యారంటీ యూ. ఓకే, అండ్ కీప్ స్టడీయింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ we will meet in the next video. Until then, take care. Bye. If you make a bad man sing, oh,